డిస్కషన్స్ అప్పుడు ఏదో ఒక లైన్ అనుకున్నాం, అది సరిగ్గా మాకు నేను కనెక్ట్ కాలేకపోతున్నాను దానికి. ఏదో ఒక పాత కథలాగా అనిపించింది. మళ్ళీ ఎందుకంటే ఆల్వేస్ రీసెర్చ్. కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఎప్పుడు నా మీద నేను రీసెర్చ్ చేసుకుంటున్నా, అభిమానులు ఏం కోరుకుంటున్నారు నా నుంచి. అలాగే ఒక నేలకొండ భగవద్గీతలో ఒక ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ని నేను చెప్పడం జరిగింది. దాన్ని అంతకుముందు ఆ పాత్ర లేదు. అలా దాన్ని బ్రహ్మాండంగా మలిచారు డైరెక్టర్ అయితేనేమి, ఆ రచయితలు అయితేనేమి. అలాగే ఈ సినిమాలో కూడా ఆదిత్య 369లో శ్రీకృష్ణదేవరాయల మారువేషంలో వచ్చి కృష్ణకుమార్ని కాపాడడం, అది అలా ఉండిపోయింది. ఫ్యాన్స్ అందరి గుండెల్లో కూడా ఉండిపోయింది ఆ పాత్ర. అటువంటి పాత్రలో కనిపిస్తే నేను బాగుంటుంది, సినిమా ఫుల్ లెంత్ కనపడితే బాగుంటుంది అనుకున్నాను. సో దాన్ని నేను వ్యక్తపరచడం జరిగింది. ఏమండి, మన ఫ్యాన్స్ ఉన్నారు, ముందు వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదు మనం. నాన్నగారు ఒక సర్దార్ పాపారాయుడు అయితేనేమి అటువంటి ఒక గెటప్లో మనకు కనిపిస్తే బాగుంటుంది అని అనుకున్నాం. అక్కడి నుంచి స్టార్ట్ అయింది కథ ప్రయాణం, మా ప్రయాణం. దాంట్లో మరి ఎటువంటి సమస్యను మా ప్రతి సినిమాలో మహిళలకైతేనేమి వినాశ్రయం జననం నాస్తి, వినాశ్రయం గమనం నాస్తి, వినాశ్రయం జీవం నాస్తి, వినాశ్రయం సృష్టి రేవ నాస్తి. ప్రతి సినిమాలో కూడా మహిళలకు ఒక ప్రత్యేకమైన ఇంపార్టెన్స్ ఉంటుంది. అలాగే ఏదో ఒక సందేశం, మంచి సందేశం ఇవ్వాలి మనం అన్నప్పుడు దాన్ని మనం చూస్తారు సినిమాలో. మొత్తం చెప్పేస్తే ఎలా, రేపు ఏ సమస్యను మేము తీసుకున్నాం, అసలు దాని మీద మన తెలుగు వాళ్ళ గొప్పతనం ఏంటి అన్నది కూడా ఈ సినిమా ద్వారా చెప్పడం జరిగింది. ఇలా ఒక కథను బ్రహ్మాండంగా మళ్ళీ డైరెక్టర్ గారు దాన్ని కన్సీవ్ చేసుకుని, మళ్ళీ ఆయన టీము మోహన్ కృష్ణ గారు అంతా ఉన్నారు, అందరు కలిసి ఒక బ్రహ్మాండంగా ఉన్న కథగా దాన్ని రూపొందించారు. అదే మన డాకు మహారాజ్. టైటిల్ వచ్చేసరికి మన డాకు మహారాజ్ అంటే ఎలా ఉంటుంది అన్నది ఒక చిన్న అనుమానం ఉండేది. దాన్ని కూడా బాగా జాగ్రత్తగా ప్లాన్ చేసి, ఇప్పుడు ఎలాగైతే మేము ముందు టీజర్ రిలీజ్ చేసాం, టీజర్లో ఏం చెప్పాలా, కొంచెం చప్పగా ఉందనుకున్నారు. తర్వాత ట్రైలర్ రిలీజ్ చేసాం, మొదటి ట్రైలర్ పర్లేదన్నారు. ఇప్పుడు విడుదల చేస్తాం ఈరోజు అసలైన ట్రైలర్. అంటే ఏదైతే అభిమానులు కోరుకుంటారో, అభిమానులే కాదు, ఏదైతే జనం బాలకృష్ణ నుంచి కోరుకుంటారో మొత్తం అంతా పొందుపరిచి ఈ ట్రైలర్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇవాళ అద్భుతమైన స్పందన వస్తుంది. సో సినిమా అంటే కేవలం ఎంతోమంది నటీనటులున్నారు ఇక్కడ. నాతో పాటు నటించిన ఒక ప్రజ్ఞా జైస్వాల్ అయితేనేమి అఖండాలో చేసింది నాతో, అలాగే శ్రద్ధా శ్రీనాథ్, అలాగే ఊర్వశి రౌతెల, అందరు కూడా ఇప్పుడు వాళ్ళ పాత్రలు ఎంతో అద్భుతంగా, అంటే అటు కేవలం గ్లామరే కాదు, పర్ఫార్మెన్స్. ఆవిడంతా ఇందాక మన కెమెరామెన్ గారు ఉన్నారు ఇక్కడ, విజయ్ కార్తిక్ గారు, ఎంతో అద్భుతంగా సినిమాని చూస్తున్నారు మీరు. ఆ సినిమాలో కూడా లైటింగు స్కీము, ఒక లైటింగ్ స్కీమ్ అంటూ ఉంటుంది. దాన్ని ఎలా అద్భుతంగా మేము చేసే సన్నివేశాలకి ఇంకా జీవం పోసి, ప్రాణం పోసి ఎంత అద్భుతంగా వాటిని ప్రజెంట్ చేశారు. డైరెక్టర్ అండ్ కెమెరామెన్ నా దృష్టిలో ఒక భార్యాభర్తలు అంటాడు. అంటే ప్రభుత్వం లాగానే, ప్రభుత్వం ఏముంటుంది, ఎన్నో స్కీమ్స్ అనుకుంటుంది, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసేది ఎవరు? బ్యూరోక్రాట్స్. సో వాళ్ళని మనం పొందాలి ముందు, మనం వాళ్ళ ద్వారా మనం ప్రజలకి వాళ్ళ అవసరాలు తీర్చాలి మనం. అలాగే ఒక డైరెక్టర్ తను ఏం కన్సీవ్ చేసుకుంటాడు దాన్ని ఎంతో అద్భుతంగా స్క్రీన్ మీద సన్నివేశాన్ని బట్టి అద్భుతంగా తెరకెక్కించారు మా కెమెరామెన్ విజయ్ కార్తిక్ గారు. అలాగే ఇక మా తమన్ గారు ఉన్నారు, ఇక ఆయన గురించి చెప్పక్కర్లా. సప్త సాగర సంఘర్షణ జ్వలిత సద్బోద్భవ మాధురి స్వరాలైన సరిగమపదని సంగీత సాహిత్య మధుర గీతాలు వినడానికి భాషాభేదం కానీ, ఆడమగ తేడా కానీ, ధనిక దారిద్ర్యాది తారతమ్యములు కానీ, పండిత పామరాది పట్టుబిడుపులు కానీ, అభిమాన దురభిమానులని అడ్డుగోడలు కానీ ఉండవన్నది నా నమ్మకం. ఎందుకు మనం సాక్షాత్ మన పురాణం నుంచి చూసుకుంటే మేనక సరస సల్లప సంగీత సాహిత్య మధుర శబ్దానికి సృష్టికి ప్రతి సృష్టికర్త అయిన విశ్వామిత్రుడే ప్రపంచానుభూతికి వచ్చాడని, లేకపోతే శ్రీకృష్ణుని వేణు నాదానికి ఆవుల మంద మేపు మాని మోకరిల్లాయని, నేటికి నాదస్వరానికి పావులు సైతం పడగలెత్తి ఆడటం చూస్తున్నాం మనం. అలా ఒక సంగీతం హిట్ అయితే ఆ సినిమా సగం హిట్ అయినట్టే. ఇక తమన్నా కాంబినేషన్ చెప్పక్కర్లేదు, అఖండాతో సబ్బూఫర్లు బ్లాస్ట్ చేశాడు. ఇప్పుడే ఇక్కడ ఈ మన ట్రైలర్ చూపించినప్పుడు కూడా స్పీకర్లు పడిపోయినాయి ఇక్కడ. సో అంటే నేను చెప్పేది కథను బట్టి ఎలా
సినిమాకి ద్విగుణీకృతం చేయడం. సినిమాలో ఉన్న మేము ఎంత నటించినా, డైరెక్టర్ ఎంత తీసినా, ఒక కెమెరామెన్, ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఒక ఎడిటర్. ఈ సందర్భంగా ఎడిటర్ రూపన్ గారిని, రంజన్ గారిని నేను మెచ్చుకోవాలి. కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. అద్భుతంగా చేశారు వాళ్ళు, చాలా అద్భుతంగా. ఎందుకంటే ఈ సినిమా అనేది వీళ్ళ ముగ్గురు చేతుల్లో ఉంటుంది. మనం చేసిన తప్పులు అయితేనేమి, లేకపోతే మనం యాక్టింగ్లో తీసిన విధానంలో అయితేనేమి, లేకపోతే చేసిన విధానంలో అయితేనేమి, ఏమి కొన్ని కొన్ని చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నా అవన్నీ కవర్ చేసేది వీళ్ళు ముగ్గురే.